ఎందుకు దిగజారిపోయారయ్యా? మీకు శని పట్టిందయ్యా, అంతకు మించి ఏమీ లేదు. 11 మంది శాసనసభ్యులు, పులివెందల ఎమ్మెల్యే అని రోజు వాగిందే వాగేవాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చోట పర్యటనకు వెళుతున్నాడు అంటే మీకు ఇదేగా? ఏమనుందా? పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పెట్టేస్తున్నారే, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారే. ఇంత శని మీకు ఎందుకు పట్టిందయ్యా నాకు అర్థంగా? శుభ్రంగా పరిపాలన చేసుకోండి అయ్యా. సింగపూర్ వెళ్ళి తీసుకొస్తారో తీసుకురారో మాకు తెలుసు. ఇచ్చిన హామీలను నెరవేర్చేటటువంటి ప్రక్రియలో కూడా వెనుకబడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయటం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పని, బాబు కొడుకుల పని. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ మహానుభావుడు, ఆయన బుర్ర కూడా పోయింది. ఈ చిట్టినాయుడు దెబ్బకి, వాళ్ళ అబ్బాయి దెబ్బకి ఆయన బుర్ర కూడా పోయింది. 24 గంటలు ఇదే పని. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం రాకుండా కాపలా కాద్దామని పోలీసుల్ని. ఏంది మీ కర్మ? ఇలాంటి శని బట్టి మీరు ఏడుస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటం ఎవడి వల్ల కాదు. సరిగదా? ఈ 5 సంఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు అని మీరు నిరూపించి బ్రహ్మాండమైన పని చేశారయ్యా. నాకు దానిలో ఏ విధమైన సందేహం లేదు. మేదో దిగులుగా ఉన్న 11 వచ్చిందని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ అత్యధికమైన జనం వస్తున్నారనేటువంటి మాట ఇవాళ కలిగే విధంగా చేశారు. దానిలో మీ పోలీసుల పాత్ర కూడా చాలా గణనీయంగా ఉందని సందర్భంగా మనం చేస్తున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా తొక్కాలి అనుకుంటే అంతకన్నా వేగంగా పెరుగుతారు అని చెప్పడానికి చరిత్రలో మీ ఈ సంఘటన గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణని మీరు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాని సంగతి తర్వాత మీకే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దాంతోపాటు హోంమంత్రి గారు, సరే ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవాలి, ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవడమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమంలో కూడా ఆమె పాత్ర ఏమి కనపట్లే నాకు. అంతా మన లోకేష్ చిట్టినాయుడు గారిదే, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి, వీళ్లే కాపలా కాసుకుంటున్నారు. ఈ మాత్రం మైక్ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చిలవల పలువురుగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది. అసలు హోంమంత్రి అవసరమైతే హోంమంత్రి సరిగ్గా పనిచేయటం లేదు, అవసరమైతే హోంశాఖ నేను తీసుకుంటా అన్నాడు ఆ మధ్యన డిప్యూటీ సీఎం గారు. గుర్తుంగా మీకు? ఆమెకు భయం పట్టుకున్నట్టుంది. ఏదో మంత్రివర్గ మళ్ళా రీషఫలింగ్ అన్నా తీసేస్తారని భయం పట్టుకుందో మరి. రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు